హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముని శారదా న్యాచురల్ వ్లాగ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నుంచి థ్యాంక్స్ అయితే తెలియజేసుకుంటున్నాను. ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి అని అయితే అడుగుతున్నాను. ఇంకొచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజైతే ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నాను అనమాట. ఏంటి ఆ గట్టి నిర్ణయం అంటే వెయిట్ లాస్ అవ్వాలని అయితే నిర్ణయించుకున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకోలేదా అని అడిగితే అవ్వాలనుకున్నాను, చాలాసార్లే అనుకున్నాను. ఎలాగైనా కానీ వెయిట్ లాస్ అవ్వాలని అనుకోవడం. డైట్ స్టార్ట్ చేస్తాను ఒక 20-25 రోజులు, అంటే నెల రోజులు అనమాట. ఒక 3-3.5 కేజీ తగ్గే వరకు మాత్రం డైట్ చేస్తానన్నమాట. అప్పటికే నేను ఏదో సాధించేసినానా లేకపోతే ఏదో కోల్పోతున్నాను అనే ఫీలింగ్తో నా వల్ల అవ్వదు, నేను ఈ డైట్ చేయలేను, నేను ఇది తినకుండా ఎన్ని రోజులు నా వల్ల అవ్వదు అనుకొని నాకు నేనే విరక్తి చెందిపోయేసి అయితే ఆపేసేదాన్ని అనమాట. ఒక 3 కేజీలు 4 కేజీలు అంటే అంతే తగ్గడం, ఆగిపోవడం, మళ్ళీ రెట్టింపుగా మళ్ళీ పెరిగిపోవడం, ఇది జరుగుతూ ఉంది. అందుకే ఈరోజైతే ఏదైతే అదైంది, వెయిట్ లాస్ అయితే అవ్వాలని అయితే ఫిక్స్ అయిపోయినాను అనమాట. డైట్ స్టార్ట్ చేస్తాను. ఇంకా అది కూడా ఎందుకంటే నేనే ఫీల్ అయిపోయేదాన్ని అనమాట. ఇంతలా ఉన్నాను, ఇట్లున్నాను, ఏందబ్బా అందరూ సన్నగా ఉన్నారు, బాగుండారు, మనం ఏమంటే ఇంత అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఏజ్ కూడా ఎక్కువ తెలుస్తుంది అనమాట. అది కూడా ఒక ప్రాబ్లం. ఇంకా చాలా ఉంటాయి, చెప్పాలంటే అన్నీ ఉంటాయి. అంటే నాకు నేను సఫర్ అవుతూ ఉండేదాన్ని. ఇప్పుడు వచ్చేసి మా పిల్లోళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు పాపం. అంతే, నువ్వు సన్నగావు అని అంటానే ఉన్నారు. మరీ అంత సన్నగా కాకపోయినా పర్లేదు, నేను చూసుకోవడానికి పర్లేదు అనిపిస్తే చాలు. అంతకు మించి నేను హెల్దీగా నా పనులు నేను ఫ్రీగా ప్రశాంతంగా చేసుకోగలిగితే చాలు. ఇంకా మా పిల్లోళ్ళు ఇంకా వాళ్ళని బాగా చూసుకోవాలనుకున్న, వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకున్నా, నేను సన్నగా ఉంటేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అనేది అయితే అర్థమైంది. ఇంకా అందుకోసం అయితే వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి శుక్రవారం రోజు రాత్రి నుంచి వీడియో అనమాట. శుక్రవారం రోజు రాత్రి ఇంకా ఆకుకూర ఎగ్ ఫ్రై అయితే చేసినాను అనమాట. కోడిగుడ్డు వేసి ఫ్రై చేసినాను. చాలా టేస్ట్ బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేసినాను, మీకు కావాలనుకుంటే షార్ట్ వీడియో అయితే ఒకసారి చెక్ చేసి అయితే మీరు కూడా ట్రై చేయండి, బాగా వస్తుంది. ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే చేసుకున్నాను. ఇంకా శనివారం రోజు ఇంకా నిద్ర లేసి వేడి నీళ్ళు కాంచుకొని అయితే తాగేసి సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్నాను అనమాట. సగ్గుబియ్యం అదే వేడికి సగ్గుబియ్యం తింటే చలవ అవుతుంది అని చెప్పేసి ఉడకబెట్టేసి చక్కెరేసి నైట్ ఉడకబెట్టి పెట్టేసి తెల్లవారితో లేచిన వెంటనే తింటే చలవ చేస్తుందని చెప్పేసి అయితే అంటారు. అందుకైతే ఉడకబెట్టినాను. నిజం చెప్పాలంటే నాకు అది ఇష్టం. స్వీట్ తినాలనిపించినప్పుడు, ఇంట్లో ఏమీ లేదనుకున్నప్పుడు సగ్గుబియ్యం ఉడకబెట్టి చక్కెర వేసుకొని తినేస్తాను అనమాట. అందుకోసం అది కూడా ఒక రీజను. వేడి సాకులో అది కూడా తినచ్చులే అని చెప్పేసి చేసినాను. ఇంకా శనివారం కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకున్నాను. మామూలుగా 7 దీపాలు అయితే పెడతాను, పిండి దీపాలు. ఆ రోజు 7 దీపాలు పెట్టలేదు, 2 దీపాలు పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా వేడి నీళ్ళు తాగేసి సగ్గుబియ్యం ఉంటే దాన్ని తినేసి మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇంకా ఆ రోజు అయితే శనివారం రోజు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా నైట్ పడుకునే ముందు వచ్చి ఇంకా ఆదివారం రోజు శివరాత్రి అని చెప్పేసి ఆ రోజు నైటే గుగ్గుళ్ళు, కందిపప్పు, ఉద్దిపప్పు అయితే నానబెట్టిన, కందిపప్పు అంటాచి ఉద్దిపప్పు అయితే నానబెట్టేసి అయితే పెట్టుకున్నా. ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసి అయితే పడుకునేసాను.